వరంగల్లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 21 చెరువుల దగ్గర నిమజ్జన ఏర్పాట్లు చేసింది జీడబ్ల్యూఎంసీ. ఇరిగేషన్ శాఖ 28 భారీ క్రేన్ల చెరువుల దగ్గర పెట్టింది. వరంగల్లో గణేష్ నిమజ్జనంపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. గణేష్ నిమజ్జన సందడి మొదలైంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ నిమజ్జన పాయింట్ల దగ్గర కూడా వినాయకులను శోభాయాత్రగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. సాయంత్రం రాత్రి వరకు అయితే ఇది పీక్ స్టేజ్కి చేరుకుంటుందని చెప్పొచ్చు. భారీ వినాయకులు, బడా వినాయకులన్నీ కూడా శోభాయాత్రగా వస్తాయి. ప్రస్తుతం అయితే నిమజ్జన పాయింట్ల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన సమయంలో వచ్చే భక్తులకు కావచ్చు, నిమజ్జనం చేసే టైంలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా గౌరవిస్తూ అదేవిధంగా సజావుగా ప్రశాంతంగా ఈ నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా నిన్నటి నుంచి నిమజ్జన పాయింట్ల దగ్గరనే పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడే ఉన్నారు, ప్రస్తుతం ఆడియో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. మేడం, నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే వినాయకులంతా కూడా తీసుకొస్తూనే ఉన్నారు. నిమజ్జన పాయింట్ల దగ్గర ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయిపోయినట్టేనా, ఇంకా ఏమైనా జరుగుతున్నాయా? లేదండి, అన్నీ కూడా పూర్తయిపోయాయి. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా అందరు ఆఫీసర్స్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈచ్ ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా ఒక్కొక్క ఇమర్షన్ పాయింట్ దగ్గర ఇన్ఛార్జ్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖల ఆఫీసర్లను, అధికారులను కూడా ఒక్కొక్క పాయింట్ దగ్గర కూడా నియమించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్లను కూడా కోఆర్డినేట్ చేసుకుని చేస్తూ ఉన్నాము. అన్ని పాయింట్స్లలో కూడా దాదాపుగా మనకు అరేంజ్మెంట్స్ అన్నీ సెటిల్ అయిపోయినాయండి. అయితే నిమజ్జనానికి సంబంధించి రాత్రి 7-8 తర్వాతనే చాలా పీక్ టైం ఉంటుంది. ఆ టైంలో చాలా విగ్రహాలు ఒక్కసారి వస్తుంటాయి. ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు? అంటే ఆ నిమజ్జనానికి సంబంధించి ఆ టైంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు కలగడం కావచ్చు, లేకపోతే ఒకేసారి విగ్రహాలు రావడం, తర్వాత చాలామంది చూడడానికి వచ్చే వాళ్ళు కూడా వస్తుంటారు. వీటిని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అదర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈ ట్రాఫిక్ అనేది ఇబ్బంది కాకుండా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి వెహికల్స్ని కొంత డైవర్ట్ చేస్తూ, ఆపుతూ, పబ్లిక్ని కూడా చూడడానికి కొంచెం వేరే ప్లేస్ అలాట్ చేసుకుంటూ, సో ఈ ప్లాన్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది. అయితే ఈసారి నిమజ్జనానికి సంబంధించి ఎంత టైం బట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు? మీకు లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు, ఎన్ని గంటల వరకు జరగకుండా ఒకవేళ కనుక 24 అవర్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. దానికి తగ్గట్టుగా సిబ్బందిని కూడా మీరు రెడీ పెట్టుకున్నారా? అరేంజ్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి 10-11 వరకు కూడా జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే ఈసారి మనకి ఐడల్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఈ మధ్యాహ్నం వరకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా టీమ్స్ అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం, రేపు ఈవినింగ్ వరకు కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరున్నది ఈ చిన్న వడ్డేపల్లి చెరువు. ఇప్పుడు ఇదే నిమజ్జనానికి సంబంధించి దాదాపు ముఖ్యమైన ప్రాంతం, నిమజ్జన పాయింట్గా మారింది. కోట చెరువు దగ్గరనే ఇదివరకు భారీ విగ్రహాల నిమజ్జనం జరిగేది. బట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ దాని వెయిట్ కూడా ఇక్కడే పడే అవకాశం ఉంటుంది. దీని తగ్గట్టుగా ఎట్లా ఏర్పాటు చేశారు? అంటే మనం ఈ అరేంజ్మెంట్స్ కోట చెరువులో చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ కొన్ని అడిషనల్గా చేయడం జరిగింది. క్రేన్స్ అరేంజ్ చేయడం జరిగింది, ఫ్లోట్స్ కూడా ఎక్కువ అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో పడే విధంగా అరేంజ్మెంట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చిన్న వడ్డేపల్లి చెరువులోనే ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి డబుల్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది కదా? నియర్లీ మనకు లాస్ట్ ఇయర్ 2500 to 3000 వరకు వచ్చాయండి. సో దానికి మనం ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు 35 to 4000 వరకు మనకు ఎక్స్పెక్టేషన్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో అది కూడా ఫ్లోటింగ్ మనం ఎక్కువ క్రౌడ్ కాకుండా మేనేజ్ చేయడానికి ఏసీపీ గారు కానీ అందరూ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం చేస్తున్నారు. చాలామంది నిమజ్జనం చూడటానికి వస్తుంటారు, వాళ్ళ పిల్లలతో వస్తారు, ఫ్యామిలీస్ తోటి వస్తారు. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా నైట్ వాళ్ళకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ పరమైనటువంటివి కానీ ఎట్లా ఉంటుంది? హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది. సో హెల్త్కి సంబంధించి హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ కానీ ఇంకా ఏదైనా ఇబ్బంది కాకుండా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, టెంట్ ఫెసిలిటీ కానీ అంతా కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఎవరికి ఇన్కన్వీనియన్స్ జరగకుండా అన్ని విగ్రహాలు కూడా ప్రశాంతంగా మనం వరంగల్లో సాగే విధంగా, నిమజ్జనం జరిగే విధంగా చూసుకుంటూ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. చివరిగా ఉత్సవ కమిటీలకు కావచ్చు, ఇప్పుడు శోభాయాత్రగా బయలుదేరుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేదా కామన్గా వచ్చే విగ్రహాలను నిమజ్జనం చూసే వాళ్ళకి కావచ్చు, మీ వైపు నుంచి అఫీషియల్స్ నుంచి ఎలాంటి సూచనలు కావచ్చు లేదా వాళ్ళకు సజెషన్స్ ఇస్తారు? ఓకే, ఉత్సవ కమిటీని ఆల్రెడీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కానీ ఉత్సవ కమిటీకి కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే
కొంత పద్ధతిగా ఒక సెక్యూరిటీ మేనర్లో అందరం జాగ్రత్తగా చేసుకుంటూ ఎలక్ట్రిక్ లైన్స్ కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను కూడా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ లైన్స్ని కొద్దిగా చూసుకుంటూ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏదైతే మనం ఐడల్స్ వేసే ప్రదేశంలో కూడా వాటర్లో కొద్దిగా దగ్గరికి రాకుండా తోసుకోకుండా ఆ ఉత్సవ కమిటీ కానీ వచ్చే పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలని నా నుంచి రిక్వెస్ట్. ప్రస్తుతం అయితే భక్తులు కూడా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎక్కువగా అపార్ట్మెంట్స్లో కావచ్చు చిన్న చిన్న ఐడల్స్కి సంబంధించినటువంటి నిమజ్జనానికి వస్తున్నారు. అంటే గణేష్ పండుగ అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఎట్లా నిమజ్జనానికి సంబంధించి ఎట్లా తీసుకొచ్చారు? ఈ 9 రోజులు ఎట్లాంటి పూజలు చేశారు? బాగా ఎంజాయ్గా అందరం కలిసి బాగా ఒక కమిట్మెంట్ లాగా ఉండి మంచి పూజలు చేసుకున్నాము. మేము రోజు ప్రసాదాలు 4-5 ఐటమ్స్ తీసుకొచ్చుకొని బాగా భక్తితో దేవుడికి పూజలు చేసినాము. అందరం ఇక్కడ దాకా కూడా రావడం అంత హ్యాపీగా ఉంది మాకు. అందరం అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు పూజ చేసారు, నిమజ్జనానికి వచ్చినప్పుడు ఆ వినాయకుని నిమజ్జనం చేసే టైంలో ఎట్లా అనిపిస్తుంది? మస్తు హ్యాపీ, ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నాం. అందరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ బాగా నిమజ్జనం చేసినాము. ఇన్ని రోజులు పూజ చేసిన కొంచెం బాధగా కూడా ఉన్నది. మా బాబుకైతే నిమజ్జనం చేయకుండా ఇలానే ఉండాలని ఇష్టం, కానీ తప్పదు కదా, 9 రోజుల వరకే కదా మనం అట్లా అన్నట్టు. ఎట్లా నిమజ్జనం సంబంధించి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవేంది? ఎంజాయ్ ఉంది, ఇప్పుడే ఎంజాయ్ ఉంది. అప్పుడు మంది ఉండి అంత రావడానికి అంత మంచిగా అనిపించలేదు. అంటే ఫ్రీగా ఉన్నది, మంచిగా చూడవచ్చు, మన స్వతహాగా చేయొచ్చు అన్న ఫీలింగ్ మంచిగా అనిపించింది ఇప్పుడైతే నాకు. ఎట్లా ఉంది ఈసారి నిమజ్జనానికి సంబంధించి? వచ్చారు కదా, విగ్రహాలను చేయడం కావచ్చు, మండపాల డెకరేషన్ కావచ్చు, నిమజ్జనానికి తీసుకొచ్చే సమయం కావచ్చు, ఎట్లా అనిపించింది? చాలా బాగున్నాయి. ఈసారి అందరూ హ్యాపీగా, అందరూ ఎవరికి వాళ్ళు స్పెషల్ తీసుకొని కేర్ తీసుకొని చేసినట్టుగా సంతోషంగా అనిపించింది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మండపానికి తీసుకొచ్చినప్పుడు, వినాయకుని తీసుకొచ్చినప్పుడు ఎట్లుండే? మండపం నుంచి మళ్ళీ ఇప్పుడు గంగమ్మ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉంది? కొంచెం బాధగా ఉంటుంది, స్వామిని పంపిస్తున్నామని. ఇన్ని రోజులు ఆయనను బాగా పూజ చేసుకున్నాం కదా, కొంచెం ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. మొత్తం ఈ 9 రోజులు అయితే ఘనంగా పూజలు చేసి చాలా చాలా బాగా చేసుకున్నాం, హ్యాపీగా చేసుకున్నాం. నిమజ్జన సమయంలో కొన్ని డిపార్ట్మెంట్లు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, లేదా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా పోలీసు, ఆ తర్వాత జిల్లా యంత్రాంగం సంబంధించినటువంటి రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్, అందులోనూ గజ ఈతగాళ్ళు కావచ్చు, లేదా ఫిషర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇదే విధంగా GWMC చాలా కీలకంగా ఉంటుంది. వీళ్ళతో మాట్లాడదాం. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు? నేను ఒక 23 సంవత్సరాలు చేస్తున్నా సార్. నేను బొమ్మలు ఎట్లా దింపాలి, బొమ్మలు ఎట్లా ఎక్కియాలి, బొమ్మలు ఎట్లా నెట్టేయాలి, ఇవన్నీ నాకు బాగా తెలుసు సార్. అన్న, ఇప్పుడు 5 ఫీట్లో 6 ఫీట్ల విగ్రహం వచ్చింది అనుకో, దాన్ని ఎట్లా తీసుకెళ్తారు? లోపలికి ఎట్లా, అంటే లోతు ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా నిమజ్జనం, దానికి ఏమేమి చేస్తారు ప్రాసెస్? అంటే పెద్ద ఎత్తు బొమ్మ ఉన్నప్పుడు సార్ మా జాగ్రత్తలో మేము ఉంటాం సార్. ఆ క్రేనుకు మేము వాడే పడవను యూజ్ చేసుకొని ఎటు వంగుతుంది, ఎటు పోతుంది, బొమ్మను ఎటు నెట్టాలి అని మేము అందరం ఒక ఐక్యత ఉండి బండిని ఎట్లా నెట్టాలో అట్లా నెట్టి ఆ బొమ్మను కూడా అట్లా నెట్టిస్తాం సార్. మేము నువ్వు 23 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తాను ఇట్లా చేయాలి, ఇట్లా ట్రైనింగ్ ఇస్తావు? మాతో ఇస్తాం సార్, మాతో చెప్తున్నాం మేము వాళ్ళకు. మా దగ్గర మా బొమ్మ పెద్ద బొమ్మ వచ్చినప్పుడు వాళ్ళకు ఎక్కుతున్న ముందే వాళ్ళకు నేను సలహా ఇస్తాను సార్. నేను సలహా ఇచ్చినప్పుడు వాళ్ళ బొమ్మను ఎట్ట నెట్టాలని చెప్పి వాళ్ళకు చెప్పేస్తాను సార్. నేను ఎట్లుంది పోయినసారితో పోలిస్తే ఈసారి నిమజ్జనానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది? ఈసారి బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే ఇక్కడ ఒకటే చెరువు కాబట్టి ఇక్కడ చాలా క్రేన్లు వచ్చినాయి, చాలా బందోబస్తు, చాలా వర్కర్లు కూడా చాలా మంది ఉన్నాం సార్. 23 ఏళ్ళు అప్పుడు ఎట్లా నిమజ్జనం చేశారే? ఒకప్పుడు నువ్వు ఫస్ట్ నిమజ్జనం చేసినప్పుడు ఈ చెరువుల దగ్గర ఎట్లుండే, ఇప్పుడు చెరువులు ఎట్లున్నాయి? ఇప్పుడు చెరువులు అంటే ఇప్పుడు లోతు తక్కువ ఉన్నాయి, అప్పుడు లోతు ఎక్కువ ఉన్నది తెలియదు సార్. కాకపోతే చిన్న బొమ్మలు ఉండేది అప్పుడు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బొమ్మలు వచ్చినాయి కాబట్టి కొంచెం పోతుంటే కూడా దాన్ని కొంచెం పెద్దగా ఆలోచించి దాన్ని ఎట్లా నెట్టడం అవన్నీ చూసుకుంటున్నాం సార్. వాళ్ళకి జాగ్రత్తలు చెప్తారా మరి? విగ్రహాలను లోపలికి తీసుకెళ్ళడం, బయటికి తీసుకొచ్చినప్పుడు చాలామంది మీతో పాటు వస్తాము, లోపలికి వస్తాం, దిగుతాం మేము కూడా అంటారు కదా. అంటే ఈత వచ్చిన వాళ్ళనే తీసుకుపోతాం సార్, ఈత వచ్చిన వాళ్ళని తీసుకుపోతాం. బొమ్మను దింపే ముందుకు బొమ్మకు సైడ్కు వాళ్ళను ఉంచకుండా చూస్తాం సార్. మేము బొమ్మను ఎట్లా నెట్టాలన్నది అప్పుడు వాళ్ళకి చెప్పేస్తాం సార్. అన్న, నువ్వు వాలంటీర్గా పనిచేస్తున్నావా లేకపోతే GWMCనా? ఏ డిపార్ట్మెంట్ అసలు? డిపార్ట్మెంట్ అనేది ఏం లేదు సార్, బొమ్మలను దింపడం అవన్నీ మాకు చాలా అదే సార్. ఏమన్నా ఇస్తారా మరి మీకు? ఎట్లా? పైసా గురించి కాదు సార్, అదొక ఇవాళ దయాభక్తి సార్. ఎందుకంటే ఒక్కోసారి 36 గంటలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 24 గంటలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 18 గంటలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 20 గంటలు పట్టచ్చు సార్. అది అంత సేవ చేసుకుంటాం సార్. ఎంతమంది పాల్గొంటారు మీరు? మా బ్యాచ్ ఉంటుంది సార్, ఒక బ్యాచ్ 3 బ్యాచ్ ఉంటుంది సార్. ఒక్కొక్క బ్యాచ్కి 15 మంది అట్లా ఉంటాం సార్.
ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సంబంధించి మనకు కనిపిస్తుంది ఈ భారీ క్రేన్లు దీని నుంచే విగ్రహాలను తీసుకొచ్చిన తర్వాత లిఫ్ట్ చేస్తారు. ఇందులో పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి విగ్రహాలను లిఫ్ట్ చేసిన తర్వాత లోపల బల్లకట్ట ఒకటి ఏర్పాటు చేశారు. దాని మీదకు చేర్చిన తర్వాత లోపలికి, ఎందుకంటే భారీ విగ్రహాలను లోపలికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది, లోపలికి తీసుకువెళ్ళి అవి నిమజ్జనం చేయాలి. దానికి సంబంధించినటువంటి బల్లకట్టలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జనం జరిగే సమయంలో కూడా గజ ఈతగాళ్లను, అదేవిధంగా GWMCకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. నిమజ్జనానికి సంబంధించి ఇక్కడనేమో ఈ పాయింట్ మనకు కనిపిస్తున్న దగ్గరనేమో భారీ విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సైడ్ ఏమో చిన్న చిన్న విగ్రహాలకు సంబంధించి మనం ఇళ్లలోంచి తీసుకొచ్చినటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న విగ్రహాలను ఎవరికి వాళ్ళు నిమజ్జనం చేసుకునేందుకు ఫెసిలిటీస్ కల్పించారు. అక్కడికి వచ్చి వాళ్ళు గంగమ్మ తల్లికి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఇన్ని రోజులు పూజలు చేసి ప్రతిష్ఠించి పూజలు చేసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే చాలా చోట్ల శోభయాత్రలన్నీ కూడా మొదలవుతున్నాయి. దాదాపు 22 పాయింట్ల దగ్గర నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వరంగల్ నగరానికి సంబంధించి ప్రస్తుతం అయితే గణేష్ నిమజ్జన సందర్భంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. నగరానికి సంబంధించి భారీ విగ్రహాలు నిమజ్జనానికి వస్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. రేపు వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. అంటే విగ్రహాలు వచ్చినప్పుడు నిమజ్జనానికి సంబంధించినటువంటిది ఎలా లోపలికి తీసుకువెళ్ళాలి, తర్వాత క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేసేదైతే ఏదైతే ఉందో అది ఆ వెయిట్ను మోయగలుగుతుందా లేదా టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, 1కి 2 సార్లు వెరిఫికేషన్ చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత నిమజ్జనానికి సంబంధించినటువంటి భారీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ క్రేన్లో పెట్టి లిఫ్ట్ చేసి మనకు అక్కడ ఉన్నటువంటి బల్లకట్టు మీదకు తీసుకువెళ్తారు, తెప్ప మీదకి. అక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్ళి గణేష్కు సంబంధించినటువంటి నిమజ్జనం చేస్తారు. ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఇప్పటికే భారీ విగ్రహాలన్నీ కూడా శోభాయాత్రగా వస్తున్నాయి. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా వినాయకుడి శోభాయాత్రలతోటి కనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం.